నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం శాసనసభ నియోజకవర్గం ఆధ్వర్యంలో సోమవారం నాడు సిఎంఆర్ జంక్షన్ విఆర్ గ్రాండ్ నందు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా పట్టణ సదస్సును నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ ఉప సభాపతి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే వరకు రాష్ట్ర ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిరసనలు చేపడుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల, నగర, అనుబంధ, యువజన, విద్యార్థి, మహిళ, ప్రస్తుత మరియు మాజీ వివిధ హోదాలలో ఉన్న వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వచ్చింది, రాజుల పరిపాలన పక్కన పెట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో పదవులు పొందిన నాయకులు ఏం చేశారని మేము అడుగుతున్నాం. పూసపాటి వంశీయులు అనేది తెలుగుదేశం పార్టీ ఒకరికే సంబంధం లేదు. స్వర్గీయ పివిజి మహారాజ్ గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా చేశారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వాదిగా ఆయన పేరు పొందిన వ్యక్తి. స్వర్గీయ ఆనంద్ గైతరాజు గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు చేశారు. ఆనంద్ గైతరాజు గారు సతీమణి ఉమాగైత్ గారు కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ సభ్యులుగా చేశారు. పూసపాటి వంశీయులు చేసిన మంచి వల్ల రాజకీయ ఉపయోగం జరగాలి అంటే ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఉండాలి తప్ప ఒక వ్యక్తి ఉన్న ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి అది చెల్లదు అని మరొకసారి మేము చెప్తున్నాం. పూసపాటి వంశీయుల పరిపాలన కొన్ని ఒక 40-50 సంవత్సరాల క్రితం అది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతోటి గెలిచిన మీ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పండి అయ్యా, ప్రజలకేం చెప్తాం. మీరు రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళమన్నారుగా ఇంటింటికి వెళ్ళినప్పుడు అడగండి, వీరభద్రస్వామి ఏం చేశాడు మీ సందులో, మీ వీధిలో, మీ వార్డులో. ప్రజలు చెప్తారు ఏం చేశామనేది. మంచినీటి సమస్య లేకుండా 11 వాటర్ ట్యాంకులు కట్టాం. ఈ రోజు ఎండాకాలంలో కూడా విజయనగరంలో మంచినీటి సమస్య లేదంటే అది మా పరిపాలన కారణం. 2004లో మనం శాసనసభ్యులుగా అయినప్పుడు విజయనగరంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు. అప్పటికి 25 సంవత్సరాలు జిల్లా కేంద్రంగా ఏర్పడి విజయనగరంలో పేద విద్యార్థులను చదువుకోవడానికి ప్రభుత్వ కళాశాల లేదని ప్రభుత్వ జూనియర్ కళాశాల తెచ్చింది మనం ధైర్యంగా చెప్తాం. ఆ రోజుల్లో కేంద్రీయ విద్యాలయం సెంట్రల్ స్కూలు వస్తే పార్థివపురంలో పెట్టవలసిన పరిస్థితిలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ కేంద్రీయ విద్యాలయాన్ని సెంట్రల్ స్కూల్లో పెట్టించి విజయనగరంలో పెట్టించింది మనం అని చెప్తున్నాం. అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఎన్టీ కాలేజీని మన హయాంలో తెచ్చామని ధైర్యంగా చెప్తున్నాం. అయిపోయింది. మళ్ళా మనం కొంతకాలం తర్వాత గెలిచిన తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెచ్చిందని మనం ధైర్యంగా చెప్తున్నాం. జేఎన్టీ కళాశాలని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళింది మనం అని చెప్తున్నాం. జిల్లా ప్రజలందరూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వైద్య కళాశాల తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. ఇది వాస్తవం చెప్పగలరా మీరు అని అడుగుతున్నాం. ఇన్ని చేసిన మేము సెంటర్లో విగ్రహాలు పెట్టి 4 లైట్లు వేసి దాన్ని అభివృద్ధి అని చెప్పలా. ఎన్నో రోడ్లు వేసాం. రాష్ట్రంలో
ఎక్కడా లేని విధంగా ఏకైక మహిళా పార్కును విజయవాడలో పెట్టిన ఘనత ఉన్నదని చెప్తున్నాం. వెళ్ళండి, శిథిలావస్థలో ఉన్న నెహ్రూ పార్కుని ఈరోజు వందలాది మంది పిల్లల తల్లిదండ్రులు వచ్చి అక్కడ పిల్లల్ని ఆడించుకుంటా అంటే ఆ పార్క్ తెచ్చిన ఘనత మేమని చెప్తున్నాం.